వెబ్ సిరీస్ మీ అందరికీ రికమెండ్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. మీకు ఆల్రెడీ మన ఛానల్లో స్క్విడ్ గేమ్ 2ది నేను ఆల్రెడీ రివ్యూ పెట్టా. సో నేను ఆ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే దాని గురించి నేను మా రూమ్మేట్స్ వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు నువ్వు స్క్విడ్ గేమ్ 2 చూసే నువ్వు ఇట్లా అంటున్నావు అంటే ఇంకొక వేరేది ఉంది, ఇంకా అది చూస్తే ఇంకేమంటావు అని చెప్పేసి అంటే నేను వాళ్ళకి అడిగా ఏంటి ఆ వెబ్ సిరీస్ అని చెప్తే సో అప్పుడు చెప్పారు. సో ఆ వెబ్ సిరీస్ నేమే ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఇది ఒక జపనీస్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా, థ్రిల్లర్ కూడా కావచ్చు, థ్రిల్లర్ డ్రామా. ఎందుకంటే నేను వికీపీడియాలో దీని గురించి సర్చ్ చేసినప్పుడు అక్కడ ఆ విధంగానే ఉంది. ఇది ఒక జపనీస్ సైన్స్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా అని ఉంది. సో దీన్ని డైరెక్ట్ చేసింది ఎవరంటే షిన్సుకే సాటో. సో జపనీస్ అండ్ ఇంకా చైనీస్ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం నిజంగా పెద్ద మైండే కావాలి, ఎందుకంటే ఆ పేర్లు కొద్దిగా పలకడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఆ డైరెక్టర్ పేరు అది. 2 సీజన్స్ ఉంటాయి. సో ఈచ్ సీజన్కి 8 ఎపిసోడ్స్ అంటే టోటల్ 16 ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ సీజన్ వచ్చేసి మీకు 10th డిసెంబర్ 2020లో రిలీజ్ అయింది అండ్ సెకండ్ సీజన్ వచ్చేసి 22 డిసెంబర్ 2022లో రిలీజ్ అయింది. సో ఆ 2 సీజన్కి వచ్చిన అప్లాజ్ అంటే లైక్ ఏదైతే రికగ్నేషన్ ఉండడం వల్ల వాళ్ళు 2023లో డిసైడ్ అయిపోయారు ఏంటి మళ్ళీ సీజన్ 3 కూడా చేద్దామని డిసైడ్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ ఇయర్ 2025లో రిలీజ్ అవుతుంది అంటే ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 3 అనేసి. సో అది ఎప్పుడు ఏంటని ఇంకా రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు, మేబీ ఈ ఇయరే ఉంటుంది డెఫినెట్గా. సో ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం నాకు వెబ్ సిరీస్ మాత్రం మైండ్ పోయిందని చెప్పొచ్చు. నాకు స్క్విడ్ గేమ్ దీని ముందు పనికి రాదు అని నేనంట. ఓకే, సో నా ఒపీనియన్లో దీనికి అంతగా రికగ్నేషన్ ఎందుకు రాలేదు అంటే స్క్విడ్ గేమ్ రావడం వల్ల ఇప్పుడు ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో హయ్యెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న వెబ్ సిరీస్ లిస్ట్ తీస్తే స్క్విడ్ గేమ్ టాప్లో ఉంటుంది. ఓకే, స్క్విడ్ గేమ్ అయితే టాప్లో ఉంటుంది. సో ఆ విధంగా స్క్విడ్ గేమ్కి ఆ విధంగా అంత రీచ్ రావడం వల్ల మేబీ దీన్నంతా ఎవరు దేకలేదు. బట్ ఇది మాత్రం ఇందులో ఈ వెబ్ సిరీస్లో మాత్రం చాలా మ్యాటర్ ఉంది, మీకు ఎక్కడ బోర్ రాదు ఇది. ఓకే, ఈ వెబ్ సిరీస్ చూసినంతసేపు మాత్రం మీకు ఎవ్రీ ఎపిసోడ్ మాత్రం ఎక్కడ బోర్ రాదు. సో ప్లాట్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ క్యారెక్టర్ పేరు నాకు ఎందుకు ఉంది, ఎందుకంటే చెప్పాను కదా ముందే జపనీస్ పేరు అని చెప్పేసి. ఈ వెబ్ సిరీస్లో ఉన్న నేమ్ వచ్చేసి అతని పేరు ఆరిసు ఉంటుంది. సో ఆరిసు ఏంటంటే అతను ఒక వీడియో గేమర్, చాలా గేమ్లు ఆడుతుంటారు, అతనికి 2 ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఒకరోజు బయటకు వెళ్తారు, ఏదో సమ్ ఇన్సిడెంట్స్ అవుతుంది. ఇన్సిడెంట్స్ అయిన తర్వాత వాళ్ళు పోలీస్ నుంచి దాక్కోవడానికి ఒక బాత్రూంలోకి వెళ్తారు. సో అక్కడ బాత్రూంలోకి వెళ్తారు, బాత్రూంలోకి జస్ట్ ఒక 10-20 మినిట్స్ అక్కడ స్పెండ్ చేస్తారు అంటే తప్పించుకోవడానికి. దాని తర్వాత బయటకు వచ్చేస్తారు. సో ఎప్పుడైతే బయటకు వస్తారో బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం వాళ్ళు ఉన్న సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అక్కడ మనుషులు, అప్పటి వరకు ఉన్న మనుషులందరూ మొత్తం మాయమైపోతారు. అక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి, అక్కడ కొన్ని గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ఆడాలి ఖచ్చితంగా వాళ్ళు. మీరు స్క్విడ్ గేమ్ చూసుంటే మాత్రం స్క్విడ్ గేమ్లో సేమ్ గేమ్స్లో ఎట్లయితే ఓడిపోతే ఎట్లయితే చంపిస్తారో ఇక్కడ కూడా సేమ్ అంతే. బతకాలంటే ఖచ్చితంగా గేమ్ ఆడాలి. ఒకేలా గేమ్ గెలిస్తేనే బతుకుతాం, ఆ గేమ్ ఓడిపోయినా అనుకో ఖచ్చితంగా చచ్చిపోతారు. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే అది. సో అప్పుడు ఆ గేమ్ అనేది మన ఆరిసు క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో గేమ్ ఆడతారు. సో గేమ్ ఆడినప్పుడు మరి ఏంటి, సర్వైవ్ అయ్యాడా లేదా ఏంటి అనేది మాత్రం మీరు డెఫినెట్గా వెబ్ సిరీస్ చూసే తెలుసుకోవాలి. ఓకే, ఇది నాకు అర్థమైంది, నేను వెబ్ సిరీస్ చూసి నేను అర్థం చేసుకుంది. ఇన్ కేస్ మీరు వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఒకవేళ మీకు ఏ విధంగా స్టోరీ అనేది అర్థమవుతుందో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం వెబ్ సిరీస్ మాత్రం గుడ్, నేను 10 out of 10 ఇస్తాను దీనికి. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. కొన్ని రివ్యూస్లో చెప్తుంటాను కదా గ్రిప్పింగ్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అని చెప్పేసి, సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. లైక్ ఏంటి, నెక్స్ట్ టైం జరుగుద్ది. లైక్ ఇంకా కొత్త గేమ్స్ ఏ విధంగా అయితే మరి సర్వైవ్ అవుతాడా లేదా, మరి సర్వైవ్ అయితే ఏ విధంగా సర్వైవ్ అవుతాడు అనేది మాత్రం డైరెక్టర్ మాత్రం ఇందులో చాలా బాగా చూపెట్టాడు. ఓకే, వెబ్ సిరీస్ మాత్రం మీకు ఎక్కడ బోర్ కొట్టదు. సో వెబ్ సిరీస్ టోటల్ 16 ఎపిసోడ్స్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మీరు చూడవచ్చు. ఒక 200 రూపీస్ పే చేశారనుకోండి నెట్ఫ్లిక్స్ అకౌంట్ వస్తుంది, చూడొచ్చు. ఇక లేదు భయ్య నా దగ్గర 200 రూపీస్ కూడా లేవు, ముందే చాలా ఇబ్బంది ఉన్నా అనుకో, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక వెబ్ సిరీస్ ఇక నాకంటే బాగా మీకే తెలుసు. ఓకే, డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో దీనిది సీజన్ 3 కూడా వస్తుంది, ఇప్పుడు 2025లో వస్తుంది. డేట్ ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో
డైరెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అది రిలీజ్ అయ్యాక అది చూసి సో దాని రివ్యూ కూడా నేను ఖచ్చితంగా చెప్తా. సో ఆలిస్ ఇన్ బోర్డర్‌ల్యాండ్ టోటల్ 16 ఎపిసోడ్స్ నెట్‌ఫ్లిక్స్ ఉంటుంది, చూడండి. ఓకే. సో ఇంకో వీడియో రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.